అందరికీ నమస్కారం అండి. జగద్గురు శ్రీకృష్ణ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు పాల్గొన మాస ఆదివారం. ఈ ఆదివారం రోజున క్షీరసాగర మదనంలోని ఘట్టము. ఈ కథను విన్నవారికి కొన్ని జన్మల, కోట్ల జన్మల వరకు ఐదవతనం తరిగిపోకుండా కాపాడుతుంది. ఈ ఘట్టంలో అమ్మవారి మంగళసూత్రం గురించి వస్తుంది. తప్పకుండా భక్తి శ్రద్ధలతో ఈ కథను వినండి. క్షీరసాగర మదనం అమృతోత్పత్తికి మూలమైన కథ. శ్రీహరి కూర్మ మోహిని అవతారములు ఎత్తిన తర్వాత అద్భుత వృత్తాంతమన్నమాట. దేవదానవులకి యుద్ధం జరుగుతున్న సమయంలో ఒకరోజు గజాన్ని అధిరోహించి ఇంద్రుడు రావడాన్ని ఒకనాడు దుర్వాస మహర్షి చూశాడు. ఆ వైభవానికి ఎంతో సంతోషించి అతనికి పుష్పహారం కానుకగా ఇచ్చాడు. పుష్పహారాన్ని తేలికగా చూసి దానిని ఏనుగు కుంభస్థలం మీద పడవేశాడు ఇంద్రుడు. ఏనుగు తొండంతో తీసి కింద వేసి నుగ్గు నుగ్గుగా తొక్కేసింది. అది గమనించిన దుర్వాసునికి తట్టుకోలేనంత కోపం వచ్చింది. నన్ను అవమానించిన కారణంగా నీ సర్వ సంపదలు త్వరలోనే నశిస్తాయి. నీ త్రిలోకాధిపత్యం పోతుంది. నువ్వు భ్రష్టు పడిపోతావు అని శపించాడు. దుర్వాసుని శాపంతో ఇంద్రుడు త్రిలోకాధిపత్యాన్ని పోగొట్టుకున్నాడు. సకల ఐశ్వర్యాలను పోగొట్టుకున్నాడు. దరిద్రుడయ్యాడు. యజ్ఞయాగాదులు లేకుండా పోయాడు. దానవులతో ఓడిపోయి పెద్ద ఎత్తున ప్రాణ నష్టాన్ని కూడా భరిస్తున్న దేవతలు ఇంద్రుడు దరిద్రుడు కావడంతో మరింతగా కృంగిపోయారు. దిక్పాలకులకు కూడా దిక్కు తోచలేదు. ఏం చెయ్యాలో ఎవరికీ తోచలేదు. బ్రహ్మను ఆశ్రయించారంతా. తమ దుస్థితి తెలియజేసి ఆదుకోమన్నారు. ఆదుకోగలిగినది ఒక్కడే, ఆ శ్రీమన్నారాయణుడు అని చెప్పి దేవతలందరినీ వెంటబెట్టుకొని జగన్నాథుణ్ణి దర్శించారు. బ్రహ్మ అంతా శ్రీహరిని 1000 విధాల స్తుతిస్తూ కాపాడమని వేడుకున్నాడు. అప్పుడు శ్రీహరి దేవతలకు మంచి రోజులు కావివి, చెడు రోజులు. మంచి రోజులు వచ్చేదాకా మీరంతా ఓపిక పట్టాలి. అందుకోసం నిరీక్షిస్తూ కూర్చోకుండా ముందు మీరో పని చెయ్యాలి. రాక్షసులతో సంధి చేసుకోవాలి. అదే మీ తక్షణ కర్తవ్యం అని బోధించాడు. రాక్షసులతో సంధి జరగని పని అన్నట్లుగా దేవతలంతా ఒకరికొకరు చూసుకున్నారు. వారి భావాన్ని గ్రహించి శ్రీహరి నవ్వుతూ, రాక్షసులతో సంధి మీకు చాలా అవసరం. ఎందుకంటే మీకు అమృతం కావాలి. అమృతాన్ని మీరొక్కరూ సాధించలేరు. అందుకు రాక్షసుల సహాయం కావాలి. అందుకే సంధి చేసుకోండి అంటున్నాడు శ్రీహరి. వారితో సంధి చేసుకొని అమృతాన్ని సాధించేందుకు వారిని సమాయత్తం చేయండి. సమస్త ఔషధాలకు నిలయమైన మందర పర్వతాన్ని కవ్వంగాను, సర్పరాజు వాసుకుని తాడుగాను చేసి మీరు రాక్షసులు కలిసి పాల సముద్రాన్ని మదించండి. మదిస్తే అమృతం పుడుతుంది. ఆ అమృతాన్ని మీకు మాత్రమే అందేట్టుగా నేను తగిన జాగ్రత్తలు తీసుకుంటాను. అమృతం అందితే ఉపయోగం ఏంటి స్వామి అడిగారు దేవతలు. శ్రీహరి నవ్వుతూ, అమృతాన్ని పానం చేస్తే చావు అనేదే ఉండదు. మీరు అమరులవుతారు అన్నాడు. దేవతలు ఆనందిస్తూ అక్కడి నుంచి నిష్క్రమించారు. శ్రీహరి చెప్పినట్లుగా ముందుగా రాక్షసులను మచ్చిక చేసుకున్నారు దేవతలు. తర్వాత వారితో సంధి చేసుకున్నారు. ఒక మంచి ముహూర్తం చూసుకొని రాక్షసులతో మనం అన్నదమ్ములం, పెత్తల్లి పిన్తల్లి బిడ్డలం, మనలో మనకి గొడవలు అనవసరం, కలిసి ఉంటే కలదు సుఖం అన్నారు. అందుకని అంతా కలిసి ఉందాం. కలిసి ఉండి అమృతాన్ని సాధిద్దాం. మందగిరితో క్షీరసాగరాన్ని మదిద్దాం. అమృతం పుడుతుంది. దాన్ని మనం సరి సమానంగా పంచుకుందామని చెప్పి దేవతలందరూ రాక్షసులతో సంధి కుదుర్చుకున్నాడు. అమృతాన్ని సరిసమంగా పంచుకున్నాం, ఏమిటి లాభం అని అడిగారు రాక్షసులు. అమృతపానం చేస్తే చావన్నదే రాదు. చావు లేదంటే శత్రుభయం లేనట్టే.
అప్పుడు ముల్లోకాలు మన అధీనంలోనే ఉంటాయి అన్నారు దేవతలు. రాక్షసరాజు బలి దేవతలు చెప్పిందంతా ఒకటికి 2 సార్లు ఆలోచించి ఇదెంతవరకు సాధ్యమనుకున్నాడు. ఆఖరికి ఒప్పుకొని రాక్షసుల్ని కూడా ఒప్పించాడు. హమ్మయ్య అనుకున్న దేవతలు ఊపిరి పీల్చుకున్నారు. ఎలాగైతేనేం రాక్షసుల్ని తమ వైపుకు తిప్పుకున్నామనుకున్నారు. దేవదానవులు క్షీరసాగరాన్ని మదించి అమృతాన్ని సంపాదించేందుకు మందర పర్వతాన్ని పెళ్లగించి మోసుకు రాసాగారు. పర్వతం బరువుని తట్టుకోలేక కాసేపటికి కింద పడవేశారు. అప్పుడు అటు రాక్షసులు ఇటు దేవతలు కూడా చాలామంది ఆ పర్వతం కింద పడి చనిపోయారు. మిగిలిన వారు మందరాన్ని మోసుకొని వెళ్ళటం అసాధ్యం అనుకున్నారు. తలలు పట్టుకొని అక్కడే చతికిలబడ్డారు. శ్రీహరి ప్రత్యక్షమయ్యి దీనంగా కూర్చున్న దేవతలను చూసి రాక్షసులను కూడా చూసి వారికి అభయం ప్రసాదిస్తాడు. పర్వతం కింద పడి చనిపోయిన వారందరినీ బ్రతికించాడు. బ్రతికిన వారితో పాటుగా పర్వతాన్ని మోసేందుకు అంతా సిద్ధమవుతుంటే మీకెందుకు శ్రమ అన్నట్లుగా శ్రీహరే కల్పించుకున్నాడు. ఒంటి చేత్తో మందరాన్ని ఎత్తిపెట్టాడు. దాన్ని గరుత్మంతుడి మీద పెట్టాడు. తీసుకొని వెళ్ళి క్షీరసాగరంలో జాగ్రత్తగా ఉంచు అని ఆజ్ఞాపించాడు శ్రీహరి. సరేనన్నట్టుగా పర్వతంతో పాటు రివ్వున ఎగిరిపోయి పర్వతాన్ని క్షీరసాగరంలో ఉంచాడు గరుత్మంతుడు. ఇక తాడు వాసుకి కావాలి. అందుకని అతన్ని ప్రార్థించారు దేవదానవులు. కరుణించాడు వాసుకి. మందరాన్ని తోడుగా తెచ్చుకున్నారు. అటు ఇటు పట్టుకోండి అని శ్రీహరి ఆజ్ఞాపిస్తే వాసుకి తల దిక్కున దేవతలు, తోక దిక్కున రాక్షసులు పట్టుకున్నారు. సర్పం తల దిక్కున పట్టుకోమని దేవతలను ముందే హెచ్చరించాడు శ్రీహరి. ఆ హెచ్చరికను గమనించిన రాక్షసులు అందుకు ఒప్పుకోలేదు. పైగా తోక దిక్కున సర్పాన్ని పట్టుకోవటం తమకి అవమానంగా భావించారు. దేవతలతో గొడవపడ్డారు. సర్ది చెప్పిన శ్రీహరి తోక వైపునే దేవతలను పట్టుకోమన్నాడు. తనతో పాటు దేవతలంతా వాసుకి తోకని పట్టుకోగా రాక్షసులు తలని పట్టుకున్నారు. క్షీరసాగరాన్ని మదించసాగారు. మందర పర్వతాన్ని అడుగున ఆధారం లేదు. దాంతో మదిస్తుంటే పట్టు తప్పి పర్వతం సముద్రంలోకి మునిగిపోయింది. ఏం చెయ్యాలి అన్నప్పుడు మళ్ళీ తలలు పట్టుకున్నారు. దేవదానవులు ఇలా బాధపడుతూ ఉండగా శ్రీహరి మళ్ళీ కలుగజేసుకొని కూర్మావతారం ఎత్తి పాలసముద్రంలోకి ప్రవేశించాడు. మందర పర్వతాన్ని వీపున ధరించి లేవనెత్తాడు. తాబేలు ఏమిటి, మందరాన్ని మోయటం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? మామూలు తాబేలు కాదది, మహా తాబేలది. దాని వీపు 1,00,000 యోజనాల విస్తీర్ణం అంటే ఆలోచించుకోండి. అలాంటి వీపు మీద మందరాన్ని మోస్తూ క్షీరసాగరాన్ని మదించేందుకు దేవదానవుల్లోనూ మందగిరిని, వాసుకిని ఆవహించి శ్రీహరి బలాన్ని, ధైర్యాన్ని కలుగజేశాడు. దాంతో మదనం సులభమైంది. ఎప్పుడైతే శ్రీహరి కూర్మావతారం ఎత్తాడని తెలుసుకున్నారో అప్పుడు బ్రహ్మ, రుద్రులు అది చూసేందుకు అక్కడకు వచ్చి చూసి తరించి పుష్పవృష్టి కురిపించారు. దేవదానవులు మదిస్తుంటే క్షీరసాగరం అల్లకల్లోలమైంది. అందులోని మత్స్య, కూర్మ, మకరాది జల సంచారాలన్నీ నలుదిశలా పరుగులు తీశాయి. మదించగా ముందుగా హాలాహలం పుట్టింది. పుట్టిన మరుక్షణమే అది దిక్కులన్నింటటా వ్యాపించసాగింది. దాన్ని చూసి భయపడిపోయారంతా. దిక్కుతోచక పరమశివుణ్ణి ఆశ్రయించారు. తపోయోగంలో ఉన్న ఆ పరమశివుణ్ణి స్తోత్రం చేశారు. కళ్ళు తెరిచి చూసిన శివుడు వారికి అభయాన్ని ప్రసాదించి విషయాన్ని గ్రహించి విషం తాను మింగుతానన్నాడు. అన్నాడే కానీ అర్ధాంగి అనుమతి కావాలన్నాడు. పార్వతిని అడిగాడు. ఆమె అంగీకరించడంతో దిక్కులకు వ్యాపిస్తున్న హాలాహలాన్ని చేతిలోకి తీసుకొని గొంతులో పెట్టుకున్నాడు. గొంతుని దాటనీయలేదు, గుండెల్లోకి పోనీయలేదు. కారణం, చరాచర జీవరాశి అంతా ఆయన గర్భంలోనే ఉంది.
హాలాహలాన్ని గొంతును దాటనిచ్చి గుండెల్లోకి పోనిస్తే జీవరాశి అంతా నశిస్తుంది. అందుకే పోనీయలేదు. గొంతులో హాలాహలాన్ని దాచిన కారణంగా శివుని కంఠం నల్లగా మారింది. అందుకే ఆయన్ని నీలకంఠుడు అన్నారు. సాగర మదాన్ని మదిస్తుంటే దేవతలందరూ ఉన్నారు. దేవదానవులు కామధేనువు పుట్టినప్పుడు మహర్షులు స్వీకరించారు. తర్వాత ఉశ్చైశ్రవం అని తెల్లటి గుర్రం పుట్టింది. దాన్ని బలి స్వాధీనం చేసుకున్నాడు. ఐరావతం పుట్టింది. దానిని ఇంద్రుడు కైవసం చేసుకున్నాడు. పారిజాత వృక్షం పుట్టింది. అప్సరాంగనలు పుట్టారు. లక్ష్మీదేవి పుట్టింది. లక్ష్మీదేవిని చూడగానే దేవదానవులకు ఆమె మీద మనసు పుట్టింది. నన్నంటే నన్ను వరించమంటూ అంతా ఆమె ముందుకొచ్చారు. అందరినీ పరిశీలించిందామె. అందరిలో ఏదో ఒక లోపాన్ని కనిపెట్టింది. శ్రీహరిని చూసిన ఆమెకి అతనిలో ఆమెకు ఎలాంటి లోపము కనిపించకపోవటంతో అతన్ని వరించిందామె. తనని అంత ఇష్టంగా వరించినందుకు ఆమెను తన గుండెల్లో వక్షస్థలం మీద ఉంచుకున్నాడు శ్రీహరి. దేవదానవులు క్షీరసాగరాన్ని ఇంకా మదిస్తూనే ఉన్నారు. ధన్వంతరి చేతిలో అమృత కలశంతో ప్రత్యక్షమయ్యాడు. అమృత కలశాన్ని చూడటం ఏమిటి? ఒక్క దుటున దానందుకుని దానవులను దూరంగా పారిపోయారక్కడి నుంచి. పరిగెత్తిపోయిన దానవుల్ని వెంబడించలేక నిస్రాణంగా కూలబడ్డారు దేవతలు. ఎంత కష్టపడ్డాం, ఎంత ఆశపడ్డాం, ఫలితం లేకపోయిందనుకున్నారు. శ్రీహరిని వేడుకున్నారు మళ్ళీ. అభయం ప్రసాదించిన శ్రీహరి, అమృతాన్ని మీకు అందజేసే బాధ్యత నాది. అయితే మీరు కూడా మీ సాయి శక్తుల దానవులతో పోరాడాలి అని శ్రీహరి చెప్పడంతో శక్తిని సమర్చుకుని దేవతలంతా దానవులపై దాడి చేశారు. అమృతంతో మాకు భాగముందంటూ పోట్లాటకు దిగారు. వాళ్ళంతా కొట్టుకుంటుంటే ముల్లోకాలను మోహంలో మాయం చేసి మోహిని రూపం దాల్చాడు శ్రీహరి. దానదానవుల ముందు మెరుపు తీగలా వయ్యారంగా నిలిచి అందర్నీ మాయ చేశాడు. అమృతాన్ని పంచుకోవటంలో వాటాలు తెగక కొట్లాడుకుంటున్న దేవదానవులంతా ఆ కేకకి ఇటు చూసి జగన్మోహిని వలలో చిక్కుకున్నారు. అమృతాన్ని పక్కన పెట్టి నాకంటే నాకంటూ ఆమె కోసం పోట్లాడసాగారు. తప్పు అంది మోహిని. అన్నదమ్ముల మధ్య వైరం కుదరంది. నా కోసం కోట్లాడుకుంటున్నారు సరే, ముందు ఎందుకు కోట్లాడుకుంటున్నారు? మీరు ఏమీ తెలియని దానిలా అమాయకంగా అడిగింది. ఎందుకు కోట్లాడుకుంటున్నాము అంటే అమృతమే సమస్య కూర్చుంది. దాన్ని మేం పంచుకోవాలి. ఎలా పంచుకోవాలో తెలియడం లేదు అన్నారు. మీకు అభ్యంతరం లేకపోతే నేను పంచిపెడతాను అంది మోహిని. అమృతాన్ని పంచిపెట్టేందుకు ఈమె ఎవరు అంటూ దేవతలు ఒకరికొకరు చూసుకున్నారు. అనుమానంగా మోహినిని కూడా చూశారు. అప్పుడు వారికి తన అసలు రూపం గోప్యంగా చూపించాడు శ్రీహరి. మోహిని కాదు, శ్రీమన్నారాయణుడు అని తెలుసుకొని మనసులోనే ఆ మహాదేవుడికి నమస్కృతులు అర్పించి విన్నవించుకున్నారు. ఏమంటారు? నేను మీకు అమృతాన్ని పంచిపెట్టడంలో మీకెవరికైనా అభ్యంతరాలు ఉన్నాయా? రెట్టించండి. మోహిని. రాక్షసులతో పాటుగా దేవతలు కూడా లేదు లేదు అన్నారు. అదే అవకాశంగా మోహిని ఇలా అంది. అయితే ఓ షరతు చెప్పండి. నేను ఎలా ప్రవర్తించినా మీరు కాదనకూడదు. కాదనం. ఒప్పుకున్నారు. అమృత కలశం అప్పగించారామెకు. కలశాన్ని చంకన బెట్టుకొని వయ్యారాలు పోయింది మోహిని. ఆమె వయ్యారాలకు వంకరలు తిరిగారు దానవులు. అమృతాన్ని స్వీకరించాలి అంటే అశుచి పనికి రాదు. దాంతో దేవతలందరూ ఉపవాసం ఉన్నారు. స్నానాలు చేశారు. పంచభూతాలను పూజించి కుశనాలు పరుచుకొని తూర్పు ముఖంగా బారులు తీర్చి కూర్చున్నారు. ఒక వరుసలో దేవతలు కూర్చుంటే మరొక వరుసలో దానవులు కూర్చున్నారు. మధ్యలో అమృత కలశాన్ని చంకన ఉంచుకొని మోహిని నిల్చింది. ఎందుకైనా మంచిదని రాహువు అనే రాక్షసుడు దేవతల వరుసలో కూర్చున్నాడు.
దేవతలకి అమృతాన్ని పంచసాగింది మోహిని. దోసిళ్లతో తాగసాగారు వారు. దేవతలకే ముందు ఎందుకు పంచుతున్నావని దానవులు అడగలేదు. కారణం ముందు చేసుకున్న ఒప్పందం. తానెలా ప్రవర్తించినా కాదనకూడదన్నది మోహిని. సరేనన్నప్పుడు ఇప్పుడు కాదంటే పద్ధతి కాదని ఊరుకున్నారు దానవులు. చుక్క కూడా మిగలకుండా అమృతమంతా దేవతలకి పంచేసింది మోహిని. దేవతల వరుసలో కూర్చున్న రాహువు కూడా దోసిట పట్టి అమృతాన్ని జుర్రుకున్నాడు. వాణ్ణి గమనించి సూర్యచంద్రులిద్దరూ సైగలతో రాహువు సంగతి మోహినికి చెప్పారు. శ్రీహరి ఆలస్యం చేయలేదు. అమృతం కడుపులోనికి చేరకుండా చక్రాయుధంతో రాహువు శిరస్సును ఖండించాడు. ఖండించిన అమృతం తాగిన కారణంగా రాహు శిరస్సు అమరమైంది. గ్రహణమయ్యాడతను. గ్రహణమయ్యి తన శిరశ్ఛేదనకు కారణమైన సూర్యచంద్రుల మీద పగబట్టాడు. మిగిలిన వారిని మింగుతూ వస్తున్నాడు. వారే సూర్యచంద్ర గ్రహణాలు. అమృతమంతా దేవతలకు పంచిపెట్టి మోహిని అవతారాన్ని చాలించాడు శ్రీహరి. నిజరూపం ధరించి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. జరిగిన మోసాన్ని దానవులు అప్పుడు తెలుసుకున్నారు. తమ శ్రమంతా వృధా అయిపోయిందనుకున్నారు. బాధపడ్డారు. దేవతలతో యుద్ధం చేశారు. ఆ దేవదానవ యుద్ధంలో ఎందరో రాక్షసులు మరణించగా మృత సంజీవని విద్యతో శుక్రుడు వారిని బ్రతికించాడు. అయినా అమరులైన దేవతల చేతిలో ఓడిపోయారు. లోక మర్యాద తెలిసిన బలిచక్రవర్తి ఓటమికి బాధపడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మోహిని అవతారాన్ని చూసి జితేంద్రియుడు, పరమయోగి, తపోనిష్టా గరిష్ఠుడు శివుడే ఆమె వెంటపడ్డాడని వ్యాసుడు రాశాడు. అదంతా వేరే కదండి. అసలు విషయానికి వస్తే సాక్షాత్తు శివుణ్ణే మోహవేషంలో బంధించిన శ్రీహరి మాయాప్రభం తెలుసుకోవటం చాలా కష్టం. అఖిల ప్రపంచాన్ని ఆ మాయ నడిపిస్తోంది. దానిని గుర్తించగలిగిన వారే గొప్పవారు. క్షీరసాగర మదనంలోని ఘట్టము వినిన వాళ్ళకి కొన్ని కోట్ల జన్మల వరకు ఐదవతనం తరిగిపోకుండా కాపాడుతుంది. ఈ ఘట్టంలో అమ్మవారి మంగళసూత్రం గురించి వస్తుంది. శివుడు, చూసావా పార్వతి, నీళ్లల్లో నుంచి వేడి పుట్టింది. పాపం పిల్లలందరూ ఏడుస్తున్నారు. ప్రభువు అన్నాడు, బిడ్డలకు కష్టం వస్తే ఆదుకోవాలి. అందుకని వాళ్లను రక్షించాలని అనుకుంటున్నాను అన్నాడు. ఆవిడ సమస్త బ్రహ్మాండములకు తల్లి. మాతృత్వము ఒక్కొక్కసారి భర్తత్వమును కూడా తోసేస్తుంది. అది తల్లితనానికి ఉన్న గొప్పతనం. అందుకని మాతృత్వమును ఆమె నుంచి ఉద్భవం చేస్తున్నాడు శంకరుడు. మీ అన్నయ్య స్థితికారుడు. లోకములన్నింటినీ నిలబెట్టాలి. ఇప్పుడు లోకములకు ఇబ్బంది వచ్చింది. మరి నేను ఆయనను సంతోషపెట్టాలి కదా. అందుకని నేను హలాహలమును త్రాగేస్తాను. నేను ఈ హలాహలమును చిన్న ద్రాక్ష పండును తినేసినట్లు తినేస్తాను. దానివలన నీకేమీ ఇబ్బంది రాదు. అలా చేసి ఈ ప్రాణకోటినంతటినీ రక్షిస్తాను. అది నా దివ్యమైన లీల. నాకేమైనా అవుతుంది, నేనేమాత్రం బెంగ పెట్టుకోనవసరం లేదు. నేనెలా తినేస్తానో సంతోషంగా చూస్తూ ఉండు అన్నాడు పార్వతితో పరమేశ్వరుడు. పార్వతీదేవి సరే, మీకు ఎలా ఇష్టమైతే అలా చేయండి అంది. ఆవిడకు శంకరుడు త్రాగబోయేది విషమని తెలుసు. విషం త్రాగితే ప్రమాదమని తెలుసు. త్రాగుతున్నవాడు తన భర్త అని తెలుసు. అయినా త్రాగమంది. ఆవిడ సర్వమంగళ, అందుకని తాగియమంది. శంకరునిని జీవమునకు హేతువు పార్వతీదేవి మెడలోని మంగళసూత్రమని పోతనగారు తీర్పు ఇచ్చారు. దేవతలందరూ జయ జయాధ్వనులు చేస్తుంటే హాలాహలమునకు ఎదురు వెళ్ళి దానిని చేతిలో పట్టుకొని ఉండ చేసి నేరేడు పండు చేసినంత గబుక్కన నోట్లో వేసుకొని మింగేశాడు. ఎదురు వెళ్ళినప్పుడు కానీ, పట్టుకున్నప్పుడు కానీ, నోట్లో వేసుకున్నప్పుడు కానీ, మింగినప్పుడు కానీ వేడి చేసి ఆయన ఒంటి మీద ఒక్క పొక్కు పుట్టలేదు. ఇంత చల్లటి చంద్రుడు కందిపోలేదు. ఆయన చల్లని చూపులతో అలానే ఉన్నాడు. శంకరుని పాదములు నమ్ముకున్నవారు హలాహలం లాంటి కష్టము వచ్చినా కూడా అలా చల్లగా ఉంటారు.
అటువంటి వానికి బెంగ పెట్టకూడదు. ఆయన నోట్లో మింగేస్తే అడుగున అధోలోకములు ఉన్నాయి. కాలిపోతారని మింగలేదు. పైన ఊర్ధ్వలోకములు ఉన్నాయి. కిక్కిరికి ఊర్ధ్వలోకములకు పోతాయి. పైకి వదలలేదు, కిందికి వదలలేదు, కంఠంలో పెట్టుకున్నాడు. ఆయన అలా చేసేసరికి పార్వతీదేవి చాలా సంతోషించింది. లోకం పొంగిపోయింది. అప్పటి నుంచి ఆయనను నీల లోహితుడు, నీలగ్రీవుడు అని పేరు వచ్చింది. ఆయనకు నీలకంఠుడు అని పేరు. నీలకంఠ అని పిలిస్తే చాలు ఆయన పొంగిపోతాడు. హాలాహలము, భక్షణము కథ వినిన వాళ్ళకి 3 ప్రమాదాలు జరగవు. ఈ కథ వినిన వాళ్ళని పాము కరవదు. హలాహల భక్షమును కథను నమ్మిన వాళ్ళని తేలు కుట్టదు. అగ్నిస్తోత్రములో కాలిపోయే ప్రమాదాలు రావు. అంతంత శక్తులు ఇటువంటి లీలల యందు ఉన్నాయి. కాబట్టి క్షీరసాగర మదనంలోని ఘట్టము విన్న వాళ్ళకి కొన్ని కోట్ల జన్మల వరకు 5వ తనము తరిగిపోకుండా కాపాడుతుంది. ఈ ఘట్టంలో అమ్మవారి మంగళసూత్రం కథ గురించి వివరించాము. ఆ కథ భక్తి శ్రద్ధలతో పూర్తిగా ఈ కథను వినండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.